Hi, good morning. Today's discussion is about Power Star Pawan Kalyan, his dialogues about Telangana politics. After that, the attack. The consecutive events. పాపం ఏమన్నాడు నిజంగా తెలంగాణ భారతదేశంలో ఒక భాగం. సో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవడైనా ఎక్కడికైనా వచ్చి పోటీ చేయొచ్చు. నేను ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాను. ఆయన మాట్లాడిన ఈ రెండు ముక్కలు పట్టుకొని ఫస్ట్ అక్క తర్వాత తమ్ముడు తర్వాత బావ, వీళ్ళు కాకుండా వీళ్ళందరూ చెంచాలి. నువ్వెవడు, నువ్వు ఇక్కడికి ఎలా వస్తావు, నువ్వు ఇక్కడ ఎలా పోటీ చేస్తావు, ఫస్ట్ నీది నువ్వు చూసుకో. వీళ్ళెవరు చెప్పడానికి? ఆయన ఒక హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. సో హూ ఆర్ యూ టు డిసైడ్ వెదర్ సంబడి హెస్ టు కమ్ హియర్ అండ్ కంటెస్ట్ ద ఎలక్షన్స్ అన్నాడు. తర్వాత మీదైనా సొంత రాజ్యాంగం, కల్వకుర్తి రాజ్యాంగం నడుస్తుంది తెలంగాణలో. మీరు చెప్తే ఎవరిని వచ్చి పోటీ చేయాలి, మీరు చెప్తే ఎవరిని వచ్చి తినాలి, మీరు చెప్తే ఎవరిని వచ్చి పని చేసుకోవాలి, మీరు చెప్తేనే. ఇదేమో రాచరికమా? ఫస్ట్ మా అయ్య రాజు ఉండే, తర్వాత మా అయ్య ఇప్పుడు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకున్నాను కాబట్టి నేను యువరాజుగా ఉన్నా, యువరాజు రాజు అవ్వాలి కాబట్టి నేను రాజు అవుతాను, తర్వాత నా కొడుకు రాజు అవుతాడు. ఇలాగ ఇది ఎవరన్నా రాసిచ్చేసారా వీళ్ళకి? ఎంత సిల్లిగా మాట్లాడుతున్నారు అసలు. ఆయన వచ్చి ఆయన పొలిటీషియను, ఒక పార్టీ పెట్టాడు, ఒక పార్టీ లీడరు, ఎప్పటి నుంచో అట్లా. ఆయన అంత ఈజీగా వదిలేసే మనిషి కాదు. ఎప్పుడో మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టిన రోజుల నుంచి కొట్లాడుతూ ప్రస్తుతం 8 రోజులకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అఫ్కోర్స్ ఈజ్ వెరీ యంగ్, లాట్ ఆఫ్ టైమ్ ఈజ్ దేర్. హీల్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఐదర్ ఆఫ్ ద స్టేట్స్, తెలుగు స్టేట్స్, అండ్ దెన్ హీల్ ప్రొసీడ్ టు నేషనల్ పాలిటిక్స్. ప్రాబ్లీ హీ మే బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. మీరే డిసైడ్ చేయండి. డిసైడ్ చేయాల్సిన జనాలు. ఎవరన్నా పోటీ చేసుకోవచ్చు, నేను కూడా పోటీ చేసుకోవచ్చు. కేటీఆర్ గారు నామినేషన్ వేస్తే నేను వెళ్ళి అదే కాన్స్టిట్యున్సీలో నామినేషన్ వేసేది, ఆయనకి ఎదురుగా పోటీ చేయొచ్చు. జనాలు డిసైడ్ చేస్తారు వెదర్ టు ఓట్ ఫర్ కేటీఆర్ ఆర్ రవిబాబు. హూ ఆర్ యూ టు డిసైడ్? హూ ఆర్ యూ? ఆయన ఒక 2-3 డైలాగులు కొడితే మీరందరూ ఇంత భయపడిపోయి ఇలా కెమెరాల ముందుకు వచ్చేసి ఇన్ని డైలాగులు చెప్పేసి వై ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్, వై ఆర్ యూ అఫ్రైడ్? నెంబర్ 1. నెంబర్ 2, హూ ఆర్ యూ టు డిసైడ్ వాట్ టు హ్యాపెన్, వాట్ నాట్ టు హ్యాపెన్? నెంబర్ 3, మీరెళ్ళి పక్క మహారాష్ట్రలో పోటీ చేయొచ్చు. మీ ఫాదర్ వెళ్ళి నేను మహారాష్ట్రలో కూడా పోటీ చేస్తాను, నాది టీఆర్ఎస్ పార్టీ కాదు, నాది బీఆర్ఎస్ పార్టీ, నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతా, నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోతా చెప్పచ్చు. హైదరాబాద్లో ఆ చోటమయ్య బడమయ్య ఉన్నారు, వాళ్ళిద్దరైతే ఎక్కడ ఏ ఎలక్షన్, బీహార్లో ఎలక్షన్ అయితే బీహార్లో పోటీ చేయొచ్చు, యూపీలో ఎలక్షన్ అయితే యూపీలో పోటీ చేయొచ్చు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయితే వెస్ట్ బెంగాల్లో పోటీ చేయొచ్చు. ఎక్కడెక్కడ ముస్లిమ్స్ ఉంటారో అక్కడెక్కడికి వెళ్ళి వాళ్ళ పార్టీ తరఫున క్యాండిడేట్స్ టికెట్ ఇచ్చేసి పోటీ చేయొచ్చు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన పక్క స్టేట్ పంజాబ్ వెళ్ళి పోటీ చేయొచ్చు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడే చదువుకున్నాడు, బట్ వాడు మాత్రం వచ్చి పోటీ చేయకూడదు. ఎందుకు? పోటీ చేస్తే ఏమవుద్దు మీకు తెలుసు, ఆల్రెడీ తడిచిపోతుంది. ఆయన చూడండి ఎంత ఓపికగా చెప్పాడు పాపం. నిజంగా వెరీ ఫ్యూ పొలిటీషియన్స్ విల్ స్పీక్ లైక్ హిమ్. నాకు ఆంధ్రాలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవడానికి ఇన్ని రోజులు నన్ను దేకించారు. సో నేను ఎక్కడైనా చీఫ్ మినిస్టర్ అయిపోతున్నాను. మీరు మాట ఒకసారి చెప్పండి. వేర్ స్పీకింగ్ లైక్ దిస్? అరే నిమ్మెచ్యూర్గా మీరు ఏదైనా చేస్తే కరెక్టా, ఎదురు ఏదైనా చేస్తే తప్పు. ఆయన ఎక్కడైనా తెలంగాణ ప్రజల గురించి మెన్షన్ చేశాడా? నువ్వు తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నావు. ఏమంటే సెంటిమెంట్ ఎత్తుకుంటావు. ఈ సెంటిమెంట్ ఎత్తుకొని ఈ సెంటిమెంట్ని మిస్యూజ్ చేయడం వల్లే మీరు ఇప్పుడు అపోజిషన్లో కూర్చున్నారు. ఆ అపోజిషన్ పని కూడా మీకు చేతన అవుతలేదు. రైతు బంధు రావట్లేదు, మీరేమైనా పీకరా? రైతులు పట్టుకుని ఏదైనా ఒక పోరాటం చేసి కనీసం 2-3 రైతు బంధులో ఒక రైతు బంధు అయినా వచ్చినట్టుగా రైతుల తరఫున పనిచేశారా? అదే మీరు పవర్లో ఉండి మీరు రైతు బంధు ఇవ్వకపోయింటే రేవంత్ రెడ్డి మిమ్మల్ని వదిలి ఉండేవాడా? గిండలు పీకేసి మిమ్మల్ని అందరినీ అసలు తిట్టి పోసుండేవాడు. మీకు ఆ దమ్ము లేదు. మీ ప్రతాపం మొత్తం ఇలాంటి వాళ్ళ మీద. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో వస్తారు. ఇది అమెరికా, మరి ఇక్కడికి రాకూడదు. ఇక్కడ రావాలంటే పాస్పోర్ట్ కావాలి, ఆంధ్ర వాడు వచ్చి పోటీ చేయాలంటే. సో పాస్పోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ రాకూడదు.
ఎప్పుడు భయం ఉన్నవాడు పాలిటిక్స్లో సర్వైవ్ కాలేడు, భయం లేనివాడు పాలిటిక్స్లో కంపల్సరీగా సర్వైవ్ అవుతాడు, సక్సెస్ అవుతాడు. సో డిసైడ్ హూ డజంట్ హ్యావ్ ఫియర్ అండ్ హూ ఈజ్ గోయింగ్ టు విన్ అండ్ హూ ఈజ్ గోయింగ్ టు లూజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక డైలాగ్ చెప్పేసి మర్చిపోయి ఇంకా పట్టించుకునే ఆ టైప్ కాదు. ముందుంది ముసలి పండుగ. మా చిరంజీవి గారి లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇన్ఫెంట్ క్రోకడైల్ ఫెస్టివల్. సో చూద్దాం, లెట్స్ సీ హౌ థింగ్స్ వర్క్స్ అవుట్. డోంట్ నో వెదర్ 2 ఎలక్షన్స్ ఒకసారి అయితే ఆయనకి టైం ఉంటుందో లేదా ఎక్కడికి రావడానికి పోటీ చేయని అవన్నీ తర్వాత. బట్ హూ ఆర్ యూ టు డిసైడ్? అక్క అయితే ఫస్ట్ రోజు నుంచి నోరేసుకుని పడిపోతుంది. పోనీ అక్క విషయంలో అర్థం చేసుకోవచ్చు. పాపం ఆవిడకి పని లేదు, డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి పని లేకపోతే వాళ్ళు చాలా ప్రమాదం. వాళ్ళు ఒకరోజు తమ్ముడిని క్రిటిసైజ్ చేసేస్తే, ఒకరోజు తెలంగాణ జాతిపితంత వ్యక్తి కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసేస్తే. సో ఆవిడకి పని లేదు, ఆవిడ ఏదైనా ఎవరినన్నా క్రిటిసైజ్ చేసుకోవచ్చు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా క్రిటిసైజ్ చేసింది, దాన్ని మనం తప్పట్లేం. తర్వాత అక్కకున్న పని అది ఒక్కటే కాబట్టి ఆవిడ చేసుకుంటుంది. వై ఆర్ యూ అఫ్రైడ్? వై హరీష్ రావు గారు ఈజ్ అఫ్రైడ్? వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లీడర్స్ ఆఫ్ ఇండియా అయింది. హరీష్ రావు గారు కూడా పవన్ కళ్యాణ్ ఓర్రాబాయ్ మీరంతా. అంబేద్కర్ గారి రాజ్యాంగం మీరు చదువుకోకపోతే చదువుకోండి. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా, ఏం పీగది లేదు, పని లేదు, ఏం ఇది లేదు, కనీసం అపోజిషన్ వర్క్ కూడా మీరు చేయట్లేదు. కనీసం వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చెప్పట్లేదు. కాళేశ్వరం ఏం జరగలేదు, దిస్ ఈజ్ ద ప్రూఫ్, దిస్ ఈజ్ ద టెక్నికల్ ఎవిడెన్స్ అని చెప్పారు ఒకరోజు ఆయన. దానికోసం ఒక శ్వేతపత్రం ఏదైనా రిలీజ్ చేశారా? మీరు అలా అవేం చేయలేదు. మీకు ఎలాగో ఏం పని లేదు కాబట్టి రాజ్యాంగంలో చదువుకొని కొంచెం నేర్చుకోండి నెక్స్ట్ ఎలక్షన్ వరకు. ఆ కేసీఆర్ పరువు నిలబెట్టండి. పెద్ద ఫామ్ హౌస్లు మీ మీద ఎంతో 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 నమ్మకంతో ఆయన వెళ్ళి ఫామ్ హౌస్లు రెస్ట్ తీసుకుంటే మీరు ఎలాంటి వేషాలు వేస్తారు? పవన్ కళ్యాణ్ ఎవడు, లోకేష్ గారు ఎవరు, సిబిఎన్ ఎవరు, రేవంత్ రెడ్డి ఎవడు, స్టాలిన్ ఎవడు? ఎవడైనా ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేసుకోవచ్చు. ప్లీజ్ రిమెంబర్, మీరు కూడా టీఆర్ఎస్ ఆల్రెడీ తెలంగాణ ఆంధ్ర అంతా అయిపోయింది. మీరు కూడా ఈరోజు వచ్చి అక్కడ పోటీ చేస్తే, ఆంధ్రాలో పోటీ చేస్తే కొంతమంది ఓట్లు వేస్తారు, నిజంగా ఓట్లు వేస్తారు. కేసీఆర్ గారు అంత దమ్ము ధైర్యం ఉంది కాబట్టి అంత బాగా కొట్లాడి వాళ్ళ స్టేట్ వాళ్ళకి తీసుకెళ్ళాడు అని అందరూ ఇప్పుడు కన్విన్స్ అయిపోయినారు. మీరు కూడా పోటీ చేస్తే మీకు కూడా ఓట్లు వేస్తారు. అఫ్కోర్స్ మీకు అవసరం లేదు, మీది జాగీర్ అని రాసిచ్చారు కాబట్టి మీరు ఇక్కడే ఫీల్ అవుతున్నారు. బట్ టూ మచ్ pride will always kill the courage of people. Thank you. Jai Bharat.